గైస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గనుక మనం చూసుకుంటే ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలోని 71 పాయింట్స్ మార్కెట్ అయితే గెయిన్ అయ్యి 54,461 దగ్గర మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో మనం 1 వీక్ క్యాండిల్ చూసుకుందాం. 1 వీక్ క్యాండిల్ మనం 1 డే క్యాండిల్ చూద్దాం. 1 డే క్యాండిల్‌లో నేనేం చెప్పాను ఫ్రెండ్స్, ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ అవుద్దో ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్‌లో అప్పుడు మీరు పుట్ ఆప్షన్‌ని తీసుకోండి. లేదు అంటే వెయిట్ చేయండి మార్కెట్‌లో అని చెప్పాను. సో 15 మినిట్స్ క్యాండిల్ గనక అబ్జర్వ్ చేస్తే చూడండి మార్కెట్ ఏమైంది, ఇక్కడ మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత ఒక స్మాల్ ఫాల్, దాని తర్వాత ఒక రికవరీ. సో, ఇక్కడ మనకు మార్కెట్ ఒక ఇండికేషన్ అయితే వస్తుంది కాల్ ఆప్షన్‌కి. కానీ ఇక్కడ మనం రిస్క్ తీసుకోలేదన్నమాట. ఎందుకంటే సో, ఇక్కడ మనకు క్లారిటీ లేదన్నమాట. ఈ క్యాండిల్‌ని బట్టి మనం ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోకూడదు. సో, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోలేదు. వెయిట్ చేశా. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ నేను కాల్ ఆప్షన్‌ని తీసుకున్నాను. స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ కాల్ ఆప్షన్‌ని తీసుకున్నాను. నా టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఒక బిగ్ ఫాల్ జరిగింది. ఎప్పుడైతే ఈ ఈ ఈ లెవెల్ ఏదైతే ఉందో, ఈ సపోర్ట్ జోన్‌లో మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్‌ఔట్ వచ్చిందో, ఇక్కడ మళ్ళీ నేను ఎంట్రీ తీసుకున్నా ఫ్రెండ్స్. ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ కూడా నాకు స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయింది. ఈరోజు 2 ట్రేడ్స్ తీసుకుంటే 2 ట్రేడ్స్‌లో కూడా నేను బుక్ అయిపోయాను. సో, ఈరోజైతే నాకైతే హ్యూజ్‌గా లాస్ వచ్చింది. సో, ఈ వీక్ నేను రికవరీ చెయ్యాలి. అంత లాస్ అయితే వచ్చింది నాకు. సో, చూద్దాం రేపటి మార్కెట్ ఎలా ఉండబోద్ది. రేపు మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఏ విధంగా ఉండబోద్ది. ఈ మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అయితే ఈరోజైతే కంప్లీట్‌గా వర్కౌట్ అవ్వలేదు. ఈరోజైతే బెడిసి కొట్టేసింది. నాకైతే హ్యూజ్‌గా లాస్ వచ్చింది ఫ్రెండ్స్. సో, చూద్దాం ఈ వీకు నేను రికవరీ చేస్తానా లేదా అనేది చూద్దాం. ఇంకా వన్ డే క్యాండిల్ గనుక చూస్తే వన్ డే క్యాండిల్ అయితే సో, యాక్చువల్లీ నేనైతే రిస్క్ అంటే ఇక్కడ కన్సల్టేషన్ జోన్ అని తెలుసు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను కన్సల్టేషన్ జోన్ ఉంటదని తెలుసు. కానీ 2 15 మినిట్స్ క్యాండిల్స్ వచ్చిన తర్వాత నాకు కొంచెం మార్కెట్ ఎందుకో కొంచెం పైకి వెళ్తుందని ఎక్స్‌పెక్ట్ చేశాను. ఎక్స్‌పెక్ట్ చేస్తూ నేనిక్కడ కాల్ ఆప్షన్ తీసుకున్నాను. బట్ స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అయింది. టార్గెట్ అయితే హిట్ అవ్వలేదు. సో, ఈ విధంగా అయితే ఈ ట్రేడ్ అయితే నేను లాస్ అయ్యాను. సో, ఈ ట్రేడ్ అయితే మాత్రం దీన్ని రికవరీ చేసుకుందాం అన్న ఒక ఇంటెన్షన్‌లో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక సిగ్నల్‌తో ఇంకా నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ కూడా లాస్ అయ్యానన్నమాట. సో, మార్కెట్ అయితే ఈరోజైతే నాకైతే వర్కౌట్ అవ్వలేదు ఫ్రెండ్స్. ఫ్రాంక్‌గా చెప్పాలంటే. సో, ఇంకా రేపు మార్కెట్ ఎలా ఉండబోద్దంటే రేపు మార్కెట్ గనక ఇన్‌కేస్ గనక 1 వీక్ క్యాండిల్ చూద్దాం. 1 వీక్ క్యాండిల్‌లో రేపు మార్కెట్ ఇన్‌కేస్ గనక గ్యాప్ అప్ అయితే మాత్రం ఒక స్మాల్ రికవరీ అనేది చూస్తాము. లేదు గ్యాప్ డౌన్ అయితే మాత్రం ఒక ఫాల్ అనేది కూడా చూస్తాము. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అవ్వాలా. ఈ లెవెల్ బ్రేక్‌ఔట్ అయ్యి 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలా. గ్యాప్ డౌన్ అయినా పర్లేదు. గ్యాప్ డౌన్ అయినా పర్లేదు. ఫ్లాట్‌గా ఓపెన్ అయినా పర్లేదు. 15 మినిట్స్ క్యాండిల్ ఈ లెవెల్ ఇదై ఫాలో అవ్వాలన్నమాట. సపోర్టింగ్ లెవెల్ బ్రేక్‌ఔట్ అయ్యి ఫాలో అయితేనే ఒక మొమెంటం అనేది కనిపిస్తది. మళ్ళీ గ్యాప్ అప్ అయితే మాత్రం కొంచెం రికవర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? సో, నేనైతే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌లో వీడియో ఎండ్‌లో పెడతా. మీకు కావాల్సిన స్క్రీన్‌షాట్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. నా వీడియో గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్స్ ఫర్ వాచింగ్.